నాకు ఒకసారి బలహీనత ఏర్పడింది. మొట్టమొదటి చర్చి పునాదిని వేస్తూ మొట్టమొదట ఆ మూల ఉన్న పిల్లర్కి పునాదికి బుట్టలు దించడానికి మేము నిలబడ్డాం. దించేటప్పుడు ఒక్కసారి సన్సైడ్ లెవెల్ లేచిపోయేటువంటి బుట్టను కట్టారు. జాయింట్ వెయిట్ ఇష్టం లేక ఉంది కదా రాడ్ అని చెప్పని సన్సైడ్ లెవెల్ బుట్ట కట్టారు. లోపలికి 12 అడుగులు పైకి 12 అడుగులు నిలబడేటువంటి బుట్టను కట్టాడు. ఈ సుమారు 20-22 అడుగుల బుట్టను కడితే ఆ బుట్టను నిలబెట్టడానికి 2 మాత్రమే ఉన్నారని నేను కూడా చెయ్యేశాను. అదేం జరిగింది అని అంటే ఒకళ్ళు పట్టుకోబోయి వదిలేశారు. అది వచ్చి నా భుజం మీద పడింది. మొట్టమొదటి పునాది గుంటను పోర్చడానికి మొట్టమొదటి ఐరన్ బుట్టను దించే సమయంలో అది భుజం మీద పడింది. ఒరిగాను. ఈ వెన్నెముక ఇటొక ఎముక ఉండిద్ది, ఇటొక ఎముక ఉండిద్ది. దీనికి జాయింట్ అయి ఉంటుంది. ఈ ఎముక రైట్ సైడ్ ఎముక అది తొలగిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఒకటే పోటు, నొప్పి, తట్టుకోలేక బాధ. ప్రతిరోజు ఒక మీటింగ్, ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఏడ్చి బాధపడతా ఉన్నాను. పెళ్ళయిన దాకా దాన్ని అలాగే కంటిన్యూ చేశాను. దానికి తగ్గటానికి ప్రత్యేకంగా మందు ఏమీ లేదు. దాన్ని చెయ్యాలి అని అంటే చాలా ఖర్చు అయింది. దాన్ని లాగి సెట్ చేయాలి. ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని డాక్టర్లు చెప్పారు. ఇక మన వలన అయితే కాదు, దేవుడు దయ ఉంటే కార్యం జరిగిద్దని చెప్పి కామ్గా వెళ్ళిపోతా ఉన్నాను. పెళ్ళైన కొత్త ఆ రోజు సుమారు 330 కిలోమీటర్ల దూరం, ఉదయం ఒక మీటింగు, రాత్రికి ఒక మీటింగ్ చూసుకుని చివరికి మా అత్తగారు వాళ్ళ ఇంటికాడ పాస్టమ్ గారు ఉన్నారని చెప్పని అక్కడికి చేరానండి. అక్కడికి చేరేపాటికి విపరీతమైన నొప్పి. అప్పటికే పెయిన్ కిల్లర్స్ ఒక 6-7 వేసేసా. అంత డీప్ గా ఉంది పెయిన్, తట్టుకోలేకపోతా ఉన్నాను. ఆ రోజు రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి పూట నేను వెళ్ళి మంచం మీద అలా వారాను. ఏమైందండి, అంత నొప్పిగా ఉందన్నాను. ఆ రోజు ప్రభువా ఏంటి, నీ పనిలోనే ఉన్నాను కదా, నీ పనే చేస్తున్నాను కదా, నీ పని చేసేటప్పుడే కదా నాకు చిన్న బలహీనత వచ్చింది, ఏంటి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు కన్నీళ్ళు పెడుతూ అట్లా కూర్చున్నానండి. మా ఆవిడ ఒకసారి లేపమ్మా అనంటే అలా లేపటానికి ఆ చెయ్యి అలా వాల్సింది అంతే. నడుము వెనకాల ఎక్కడైతే నా బలహీనతో అక్కడ వెన్నెముక దగ్గర అలా ఒక చెయ్యి అలా వాల్సిన వెంటనే ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు తగ్గింది, ఈ రోజుకి రా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన మాటను శ్రద్ధగా వినేవారికి ఆయనే ఆరోగ్యమును కలుగజేస్తాను. నీవు రోగశయ్య మీద ఉండగా ఆయన నిన్ను ఆదరించేవాడుగా ఉండును గాక.